తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజు వేడుకలు నంద్యాలలో పసుపు సునామీని తలపించాయి. కార్యకర్తల అపూర్వ ఉత్సాహం, జనసందోహంతో రికార్డులు బద్దలయ్యాయి. తొలి రోజు సాంకేతికతను ఆయుధంగా మలుచుకుని డిజిటల్ శిఖరాలపై పసుపు జెండా రెపరెపలాడించి సృష్టించిన ప్రభంజనం ఇచ్చిన ఊపుతో రెండో రోజు వేడుకలు మరింత ఘనంగా జరిగాయి. రెండవ రోజు నంద్యాల నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో మహానాడును అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా చేబోలు గ్రామ సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్లో మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, నీటిపారుదల అధ్యక్షులు ఇలియారాజు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యకర్తలు ఆనందంలో కేరింతలు వేస్తూ తెలుగుదేశం జిందాబాద్ పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడారు. కేవలం ఒక రాజకీయ సభ మాత్రమే కాదు, అది తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక. పార్టీ వ్యవస్థాపకులు అయిన నందమూరి తారక రామారావు గారి జయంతి కావడం విశేషమన్నారు. అదేవిధంగా నేతలు అన్న ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ మహానీయుడి స్మృతుల్ని నెమరు వేసుకుంటూ పార్టీ శ్రేణుల్లో మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఏర్పడి దాదాపు 44 సంవత్సరాలైంది. తెలుగుదేశం పార్టీని గౌరవనీయులు మన నందమూరి తారక రామారావు గారు స్థాపించి అతి తక్కువ సమయంలో 6 నెలల కాలంలోనే ప్రజాదరణ పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్యకర్తలు చెక్కు చెదరకుండా శ్రామిక బడుగు బలహీన వర్గాలకు, బీసీ వర్గాలకు వెన్నెముకగా ఉండే పార్టీ అండదండలు అందిస్తూ వారి యొక్క శ్రేయస్సును కోరుకుంటూ అభివృద్ధి దిశలోకి పాటుపడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే అత్యంత జనబలము కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దాదాపు 10 సంవత్సరాలు అధికారాన్ని కోల్పోయిన కూడా కార్యకర్తలు ఎటువంటి కూడా చెప్పి చెందలేదు. కార్యకర్తలు బలిష్టంగా ఉన్నారు. మళ్ళా 10 సంవత్సరాల మళ్ళా అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే ఘనత తెలుగుదేశం కార్యకర్తలకే వర్తిస్తుంది. ఎందుకంటే అంత పటిష్టమైన పునాదులతో గల పార్టీ, ప్రతి గ్రామాన్నటువంటి తెలుగుదేశం పార్టీ. మన భారతదేశంలోనే ఒక తెలుగువాడు నందమూరి రామారావు గారు ఢిల్లీలోనే తన స్వరాన్ని నిర్మించినటువంటి వ్యక్తి, తెలుగు వాడిని నిర్మించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ఒక సింహంలాగా కర్చించి ఇందిరాగాంధీ ఎదిరించి ఆయనకు ఎదురు నిలబడినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. అదేవిధంగా అది మనసులో పెట్టుకొని ఆయన గవర్నమెంట్లో రామ్లాల్ అనే గవర్నమెంట్ చేత బర్తరఫ్ చేయించడం జరిగింది. మళ్ళా సమీపంలోనే ప్రత్యేకంగా మళ్ళీ బర్తరఫ్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఎన్నికలు కోరుకొని ఎన్నికల్లో అత్యధిక విజయాన్ని మళ్ళీ గెలవడం జరిగింది. కాబట్టి అటువంటి మహానీయులు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, ఎందుకంటే చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నారు తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు ప్రస్తుతం మన యువనేత లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇది. కాబట్టి లోకేష్ బాబు నాయకత్వంలో మనందరం నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భవిష్యత్తులో నాయకుడు లోకేష్ బాబు. కాబట్టి ఆయన ప్రతి అంచెలకు కూడా లెక్కలేసుకుంటూ కార్యకర్తలను ప్రతిష్టం చేయాలా, కార్యకర్తలను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అలాగే స్త్రీశక్తి పథకము, అలాగే భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. స్త్రీలకు కూడా రాబోయే ఎలక్షన్లో 33% రిజర్వేషన్ వచ్చినా రాకుండా రేపు 2029 నుంచి 33% స్త్రీలకు రిజర్వేషన్, ఎమ్మెల్యే టికెట్ కానీ, ఎంపీటీ కానీ, సర్పంచ్ కానీ ఏది కూడా 33% ఇస్తామని ఓపెన్గా నిన్న అనౌన్స్ చేశాడు మహానాడులో. చాలా గొప్పదైంది, అభినందించలేనటువంటి విషయం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో కానీ అందరూ ప్రతిష్టంగా పనిచేసి ప్రతి చోట ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇలియాస్లో నంద్యాలలో చాలా ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎక్కడా లేని విధంగా జరుగుతుంది. ఏమంటే యాక్చువల్గా మనకు నెల్లూరులో ఉండేది మహానాడు, గతంలో కడపలో ఉండేది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మనం డీజిల్ పెట్రోల్ ఆదా చేయాలనే ఉద్దేశంతో ఓన్లీ స్క్రీన్ ద్వారా ఆన్లైన్లోనే మహానాడు జరపాలని చెప్పడం వలన ఈ స్క్రీన్ మీద ఆన్లైన్ కార్యక్రమాల్లో మనం వీక్షించడం జరుగుతుంది. కాబట్టి ఇంధనం ఆదా చేయాలి, డీజిల్ పెట్రోల్ ఇవన్నీ కూడా రేట్లు ఉన్నాయి కాబట్టి ఆదా చేయాలని ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఈ విధంగా కార్యక్రమాలు అనుకున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీకి ఆచారం ఉంది. తెలుగుదేశం పార్టీ మహానాడులో ఏవైతే తీర్మానాలు చేస్తారో అవే తీర్మానాలను అమలు చేసేదానికి కట్టుబడి ఉంటుంది. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానాలు ఏర్పాటు చేసిన అభివృద్ధి దిశలో కొత్తగా ఉద్యోగాలు, పెన్షన్లు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వానికి చేయూతనిచ్చి మన ఆంధ్రప్రదేశ్ని తెలిపి అభివృద్ధి దిశకి తీసుకురావాలని చెప్పి వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో అందరూ పాల్పడి గ్రామానికి గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటూ